ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నా అన్వేష్ కూడా హిందూ మతం, హిందూ ధర్మం, సీతమ్మ గురించి కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అయింది. దీని మీద మీరేమంటారు? నేను లాస్ట్ మంత్ ఒక వీడియో చేయడం జరిగింది అతని మీద. ఎంతసేపు భారతదేశము పాకిస్తాన్ ఒక బూచి చూపించి బ్రతుకుతుంది ప్రభుత్వము అని. అతనికి ఒక కౌంటర్ చేసిన జస్ట్ 20 daysలోనే అతను చెప్పిన ఆ బూచి వాళ్ళే బూచి పనులు చేశారు. అంటే ఆముదం గింజల నుంచి పాయిజన్ తయారు చేసి 1,00,000 మందిని చంపాలనుకోవడం, కారులో బాంబులు పెట్టడం, డాక్టర్లే టెర్రరిస్టులకు మారటం, జిహాదీ తప్పు కాదు అని చెప్పేసి MBBS చదువుకున్న డాక్టర్లు మాట్లాడడం, ఇదంతా ఎవరు ప్రొవోక్ చేశారు? పాకిస్తాన్ వాళ్ళే ప్రొవోక్ చేశారు. భారతదేశము పాకిస్తాన్ని బూచిగా చూపించలేదు. వీధిలో ఇటు మన హైదరాబాద్ గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు వీధిలో పిల్ల పాముల్లాగా పాకి ఉన్నారు. అవకాశం దొరికితే మనల్ని చంపాలని చూస్తున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ మతం కోసమే చంపాలనుకుంటున్నారు. వాళ్ళకి వేరే ఇంటెన్షన్ ఏం లేదు. వాళ్ళ మతాన్ని మొత్తం విస్తరింపజేయడమే వాళ్ళ ఒక టార్గెట్. సో కాబట్టి అతను అలాంటి మాటలు మాట్లాడినోడు, మిషనరీ స్కూళ్ళల్లో చదువుకున్నాడు. మరి సీతమ్మ తల్లి మీద, ద్రౌపది మీద అలాంటి కామెంట్లు చేయక, అవి మిషనరీ స్కూళ్ళల్లో చెప్తారు. సీతమ్మ తల్లి టీషర్ట్ వేసుకుందా, ద్రౌపది టీషర్ట్ వేసుకుందా, ఎందుకు రేపులు చేశారు? సీతమ్మని ఎవరూ రేప్ చేయలేదు, ద్రౌపదిని ఎవరూ రేప్ చేయలేరు. అసాల్ట్ జరిగింది. ఎస్, వాళ్ళతో సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లారు, ద్రౌపదీదేవి చీరను లాగారు. కానీ లాగుతుంటే అక్కడ ఆమె అలా పడిపోలేదు. శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు. ఈ నీతి మనకు కూడా నేర్పించారు. సో కృష్ణుల్లా బతకమని చెప్పారు అంతే తప్ప లాగుతున్న కౌరవుల్లాగా బతకమని చెప్పలేదు. సో ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు చూడండి, వీళ్ళని కొట్టాలి ఫస్ట్. ఎందుకంటే భారతదేశాన్ని కించపరిస్తే మన దేశంలో చెత్త ఉంది, ఎవరా చెత్త వేసింది? ఇలాంటి చెత్త ఎదవలే వేశారు. అవునవును, మన దేశం మొత్తం చెత్త ఉంది అని కామెంట్లు చేస్తున్నారు చూడు. ఇట్లాంటి ఎదవలు ఫాలో అవుతున్నారు. ఈ ఎదవలు ఫాలో అయినంత కాలం ఎదవలు మేము హీరోలమనే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ఎదవ కూడా హీరో అనే ఫీల్ అవుతున్నాడు. నేను ఒక 6 months బ్యాకే ఈ బెట్టింగ్ యాప్స్ మీద అతను చేస్తే హీరో అన్నాడు కదా, ఆ రోజు కూడా నేను మీడియాకు ఒకటే సమాధానం చెప్పాను. అతని వీడియో ఓపెన్ చేస్తే చాలు, పాపలు పిచ్చులు ఆటగాడు అంటున్నాడు, మీరు కూడా వచ్చేయండి ఆట ఆడుకుందాం పిచ్చుల మీద అని ఒక అమ్మాయిని అబ్జెక్టిఫై చేస్తున్నాడు కదా. సో అతని ఫాలోవర్స్కి ఏం చెప్తున్నాడు? అరే నాలాగా మీరు పాపలతో తిరగాలి అంటే మీరు ఇట్లా ఫారిన్ కంట్రీ రావాలి, మీరు తొందరగా డబ్బులు సంపాదించాలి. మరి తొందరగా డబ్బులు సంపాదించాలంటే బెట్టింగ్ ఆడాలి కదా. ఏం చేస్తున్నాడు? ఒరే ఎదవా, ఎన్నిసార్లు చెప్పాలరా ఎదవా, ఎదవ పనులు చేయొద్దని అన్నట్టుంది. అది ఇప్పుడు